హాయ్ ఫ్రెండ్స్, మా వాళ్ళు బియ్య పిండితో అట్టమురుకులు అడిగింటే అవి లేట్ అవుతాయని గోధుమ పిండితో అట్టమురుకులు చేయాలని రెడీ చేసుకుంటున్నాం. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక గిన్నె తీసుకున్నాము, ఒక గ్లాస్ గోధుమ పిండి, ఒక గ్లాస్ చక్కెర, ఒక గ్లాస్ గోధుమ పిండి రెండు దాన్ని కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. 2 గ్లాసులు, ఒక గ్లాసు చక్కెర, ఒక గ్లాస్ గోధుమ పిండిలకి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. అర్ధం గ్లాస్ అంతా పోసుకొని ఇలా కలుపుకొని మనకి కావడితే మళ్ళీ పోసుకోవచ్చు, లేకుంటే చక్కెర కరిగిన దాంట్లోనే ఇలా అవుతుంది. ఇట్లా బోలు పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక ఇట్లా గెంటతో పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా కాగినిచ్చి అదే పేకి తేలినాక ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా తిప్పుకుని ఇచ్చి ఆయిల్ అంతా రాకుండా బాగా ఇలపన అట్టమురుకు అయ్యేటట్లు ఒత్తుకోవాలి. ఇలా బంగారు కలర్లోకి వస్తుంది. ఇలా బంగారు కలర్లోకి వచ్చేదాకా ఒత్తుకోవాలి. ఇలా కలర్ వచ్చేటట్లా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా నూనె కిందకి ప్లేట్ పెట్టుకొని ఇట్లా బోలు పెట్టుకుంటే కిందకి నూనె దిగుతుంది. అబ్బా ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎవరైనా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చెప్పరా ఫ్రెండ్స్? అబ్బా అటుమురుకులు చాలా బాగున్నాయి సార్. ఫ్రెండ్స్ ఇంకోసారి మీరు కూడా గోధుమ పిండితో అటుమురుకులు చేసుకుని ఎంత బాగుంటాయో. ఎలా ఉన్నాయి? మనం ఇంకోసారి గోధుమ పిండితో మమ్మీ ఇంకోసారి చేయించుకున్నావా?